హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఎక్కడుందంటే ఈ గుడి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలోని వెలిసిన భువనేశ్వరి దేవి ఆలయం అండి. ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి అయితే ఉన్నది. ఈ భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణిగా అయితే భక్తులను కాపాడుతూ చాలా మహిమలు అయితే ఉన్నాయి. నవరాత్రుల సమయంలో అయితే చాలా లక్షలాది మంది భక్తులు అయితే వస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి. చాలా మందికి నమ్మకం ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే శాంతి సిరి సంపదలు వస్తాయని భక్తులకు చాలా నమ్మకం. ఈ ఆలయం చుట్టుపక్కల అందాలు అలాగే కొండలు ఉండడంతో చక్కగా శాంతిగా అయితే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ దేవస్థానాన్ని ఏ విధంగా నమ్ముతారంటే ఇచ్చిన మాట తప్పని భువనేశ్వరి ఆలయంగా అయితే గుర్తిస్తారు. ఎందుకంటే అమ్మవారిని ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అయితే తీరుస్తారండి. ఎవరైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా కానీ ధ్యానిస్తే మాత్రం కోరిన కోరికలు అయితే తీరుతాయి. ఈ అమ్మవారి ఆలయం ప్రతి నెల అమావాస్య రోజు అయితే చాలా చక్కగా అయితే పూజలు అయితే బాగా జరుగుతాయండి. ప్రతి 41 రోజులకి వచ్చే అమావాస్యకి మరింత ప్రత్యేకత ఉంటుంది. భక్తులు ఆ రోజున అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ జీవితాల్లో ఉన్న దోషాలు పోతాయని, అలాగే ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అలాగే కుటుంబ శాంతి కూడా కలుగుతుందని బాగా నమ్మకం. అయితే ఈ 41 రోజుల పూజా విధానం అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది పాతకాలం నుంచి అయితే కొనసాగుతుంది. శాస్త్ర ప్రకారం 41 రోజు అనేది శుద్ధి అలాగే మనోబలాన్ని కూడా పెంచే సంఖ్య కూడా. అందుకనే ఈ విధంగా 41 రోజులుగా పరిగణించబడింది. అందుకే ఈ అమావాస్య రోజున వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. అందులో భాగంగా అమ్మవారికి అయితే ప్రత్యేక అలంకరణ దర్శనం అయితే ఉంటుందండి ఆ రోజుని. అలాగే దీపారాధన, శక్తి హోమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే సమస్యలు నివారణ అవ్వడానికి మంత్రోచ్చారణ అయితే జరుగుతుంది. కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని చాలా నమ్మకం అన్నమాట ఈ అమ్మవారిని దర్శించుకుంటే. ఎవరైనా అమావాస్య రోజు కానీ అమ్మవారిని దర్శించి మొక్కులు కానీ చెల్లిస్తే వాళ్ళకి శక్తి, ధైర్యం, ఆర్థిక పురోగతి తప్పకుండా అందుతాయని భక్తులు చాలా నమ్మకాలుగా అనుభవపూర్వకంగా అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా ఎవరైనా అమ్మవారి గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి, అమ్మవారిని అయితే దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.